దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రభువానికి వందనాలు 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 అంటే ఆయన స్తుతిద్దాం. స్తుతి యాగము చేయువాడు నన్ను మహింపరుచున్నాడు, తద్వారా దేవుని యొద్ద నుంచి రక్షణ పొందినట్లు మార్గము తానే సరళపరుచుకుంటున్నాడని 50వ కీర్తన చివరి వచనం సాక్ష్యం ఇస్తుంది. స్తుతించడం వల్ల అపవాది బంధకట్లు నీ విషయంలో ఉంటే, నీ కుటుంబం విషయంలో ఉంటే, నీ పిల్లలు కానీ ఎవరి విషయంలో ఉన్న అవి తెగిపోతాయి. స్తుతించటం వల్ల ఆకాశం నుంచే దేవుని బలమైన సన్నిధి ఈ మధ్యలోకి బలంగా దిగి వస్తుంది. సర్వోన్నతుని శక్తి అంటారు కదా, అది నిన్ను కమ్ముద్ది. అప్పటి వరకు నువ్వు నీరసంగా ప్రార్థన చేయలేనటువంటి వ్యక్తివి కూడా ప్రభు కృపలో బలవంతురాలవై ఒక్క నిమిషం 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేని నీవు 5 గంటల దాకా ప్రార్థన చేసేలాగా నా ప్రభు శక్తిని అనుమతిస్తాడు. అది నువ్వు అనుభవించగలుగుతావు. వ్యక్తిగతంగా నేను రుచి ఎరిగి చెప్తున్న సాక్ష్యం ఇది. దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. యోధా గోత్రపు సింహమానికి స్తోత్రములు 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 స్తోత్రములు. 7 దీపస్తంభముల మధ్య సంచరించు వాడవైన యేసయ్యా నీకే స్తోత్రములు 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 స్తోత్రములు. యెహోవా షమ్మా నీకే స్తోత్రములు. యెహోవా నిస్సి నీకు స్తోత్రములు. యెహోవా షాలోమ్ నీకు స్తోత్రములు. యెహోవా ఈరే నీకు స్తోత్రములు. ఎబెనెజరే నీకు స్తోత్రములు. ఎలియాజరా నీకు స్తోత్రములు. ఇమ్మానుయేలైన దేవా నీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఆలోచనకర్త నీకు స్తోత్రాలు స్తోత్రాలు. బలవంతులకు దేవుడా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నిత్యులకు తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు. సమాధానకర్తవకు అధిపతియగు నా యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుముల మెరుపుల మెండుగా చేసి, ఉరుముల మెరుపుల మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికి, అపజయమిచ్చును అపవాదికి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా శత్రువులు నన్ను తోటినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను తోటినను, నరకపు పాశములరికట్టినను. వరద వలె భక్తిహీనులు పోలిన, వరద వలె భక్తిహీనులు పోలిన. విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా
మరణ పుటరులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగం. మరణ పుటరులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగం. అనాలయములో నా మొర వినెను, అనాలయములో నా మొర వినెను. అదిరెను ధరణి భయకంపముచి, అదిరెను ధరణి భయకంపముచి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతములకు నాదులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతములకు నాదులు వణికెను. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్లను, ఇంచి వేసెను వైరుల నెల్లను. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుముల మెరుపుల మెండుగా చేసి, ఉరుముల మెరుపుల మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికి, అపజయమిచ్చును అపవాదికి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుటరులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుటరులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. ధనాలయములో నా మొర వినెను, ధనాలయములో నా మొర వినెను. అదిరెను ధరణి భయకంపముచే.
అదిరెను ధరణి భయకంపముచే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నీవే కదా నీవే కదా ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన బలమైన పరిశుద్ధాత్మ బలముగా ప్రతి ఒక్కరి మీద దిగి వస్తా ఉంది బలముగా బలముగా ప్రతి ఒక్కరి మీద దిగి వస్తా ఉంది Rikanda laka shakara baba bana laka shakaranda. Rikanda laka shakara baba bana laka shakaranda. Aradhana stuti aradhana aradhana stuti aradhana aradhana stuti aradhana ఆరాధన స్తుతి ఆరాధన 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 లక శకర బాబా లక శకర ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన దేవా నీకు వందనాలు. మరణ పుట్టురులలో అయా మరణం అనే ఊరులలో మేము చిక్కుపడి ఉన్నాం. నీ వైపు చూసి మొరపెట్టినప్పుడు నీ ఆలయంలో మా ప్రార్థనలు ఆలకించి నీవేంటో దేవా
మమ్మలను శత్రువులుగా భావించి కనబడుచు కనబడకుండా పోరాడే వారికి నీవే కనబడుచు అయ్యా, నీ ఔన్నత్యాన్ని చాటుచు మా ఎడల నీవు కలిగిన సంకల్పం, కృప, వాత్సల్యత, నీ ప్రేమను వారికి కూడా అర్థమయ్యే రీతిగా నీవు మా పక్షముగా కదిలి చేస్తున్న కార్యాలను మా శత్రువులు మొదటిగా చూసి నిన్ను బట్టి వారు భయపడేలాగా నీవు అనుకున్న కార్యములు మా ప్రభువా నీవు చేస్తూ వారికి చూపిస్తూ నీ కృపను బట్టి మేమంటే ఏంటో వారికి భయము కలిగేలా చేసి నీ కృప వెంబడి కృప మేము పొందేలాగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్న తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. నీకు కృతజ్ఞతాస్తుతులు మా దేవ. ఈ చిన్నపాటి ఆరాధన మీ పాద పద్మములు సమర్పిస్తున్నాం. గైకోనండయ్యా, ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, బలమైన నీ వాక్శక్తినిచ్చి పక్షం వహించిన ఈ అల్పుడిని బలపరిచి శిలువ రక్త ప్రోక్షణ చేత సమస్త మలినం, అపవిత్రత, కీడు కొట్టివేసి పరిశుద్ధాత్మగ్నిలో పుటం వేసి శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలోక శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకను గొప్పగా ఉంచి నన్ను నీ సిలువు చాటు మరుగుపరిచి నా ముఖాంతరంలోంచి మీరు కనపడుచు నా నోటిని మీ నోటి బోరగా మార్చి నీ ప్రియులైన నీ పిల్లలతోనూ నీ పిల్లలకు వేరే బ్రతుకుతున్న పగబెట్టుకొని బ్రతుకుతున్న వారికి కనబడకుండా సంచరిస్తున్న అంధకార శక్తులతోనూ దుష్టుడు వాడి దూతలతోనూ మీరు మాట్లాడి ఈ ఆత్మకార్యములు జరిగించమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఉన్నత అనంత శక్తి గల నామమున ప్రార్థించి సమస్తం పొందుకొని ఈ స్తుతి ఆరాధన మీ పాద పద్మములు సమర్పించి నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం చివరి మాట నేను చదువుతున్నాను. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం చివరి మాట. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరితో ఈ లేఖనాన్ని విరచి మాట్లాడమని బతిమలాడుతున్నాను. ఉపదేశాన్ని అడ్డగించాలని చూసే దురాత్మంధకార శక్తులైనా, చిల్లంగి బాలమణి చాతబడి క్షుద్ర పూజలు వశీకరణ సంబంధించిన ప్రమాదకరమైన శక్తులైన గృహ కుల దేవతలు దేవుళ్ళ ఎదుట ఉన్నటువంటి ఆ పూజలు, ఆ ధూపాలు, వారు ఎంచిన సమస్త కీడు ఏదైనా ఈ లోకంలో చెప్పబడుతున్న దేవి దేవతలు ఎదుట చేయబడిన పూజలు, హోమాలు, అసుర యాగాలు, ఇక ఏవైనా యజ్ఞ యాగాలు ఉన్నా వాటన్నిటి ప్రభావవంతుని యేసు నామములో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున నీ పిల్లలమైన మేమంతా కలిసి వాటిని బంధిస్తున్నాం.
ఇటు బంధకాల చేత, వాటి చేత పీడించబడుతూ, వెలిపించబడుతూ, బాధించబడుతున్న ప్రతి ఒక్కరికి ఆ బంధకట్ల నుంచి ఇప్పుడు యేసు నామములో విడుదల కలుగునుగా. వాటన్నిటికీ అనంత నాశనం, నిత్య నాశనం ఇప్పుడు యేసు నామములో వాటి ప్రభావాన్ని కలుగునుగా. వాటిని ఆశ్రయించిన వారిని చేతులకు అప్పజెబుతున్నాం. ఏం జరిగితే వారు సరిచేయబడతారో అదే వారి ఎడల జరుగునుగాక నీకు అప్పజెబుతున్నాం. 2 సమూయేలు 15:37 ప్రకారం ప్రయత్నాలన్నీ నీవే విఫలపరిచి ఆ ప్రయత్నాలన్నీ మాకు ఆశీర్వాద సఫలతగా మార్చి నీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయమని, అవి పూజలు, మంత్ర ప్రయోగ శక్తులైనా, నీ చిత్తానికి వేరైన ప్రార్థనలైనా, ఇవన్నీ మాకు ఆశీర్వాద సఫలతగాను, అవన్నీ వారి విషయంలో విఫలతగాను మార్చి నీ కృప వెంబడి కృప మేము పొందినట్లు సహాయం చేయమని యేసునామములో ప్రార్థించి మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. సమకూడిన ఈ శబ్దంతరాల ద్వారా వింటున్న, ఈ వీడియో ద్వారా వింటున్న, ఇక ముందు వినబోతున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి. ఇక్కడ చదువుకున్న లేఖన భాగము, దేవా ఇప్పుడు నా చేతిలో బలపరచుము అంటున్నాడు భక్తుడైన నెహమ్యా. వాస్తవికంగా మనం ఒకసారి ఒక అడుగు మొదటి అధ్యాయం కాడికి వెళ్ళి గమనిస్తే, నెహమ్యా ఏ కాలపు వాడు, అతను ఎక్కడున్నాడు ఏంటన్నది మనం ఒకసారి గమనించాలి. ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనం నెరవేర్పు కాలంలో నెహమ్యా ఉన్నాడు. అంటే రాజులైన వంశపు పిల్లల్లో నెహమ్యా కూడా ఒకడు. అయితే వారు పితరులు చేసిన పొరపాటును బట్టి, వారు చేసిన పొరపాటు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా విశ్రాంతి దినాన్ని అయోగ్యంగా ఆచరించుట, విశ్రాంతి దినాన్ని ఏగగొట్టుట. అయ్యా ఆదివారం ఆరాధనకి ఎందుకు రావట్లేదంటే, నాకు పని ఉందండి పాస్టర్ గారు, మా ఆడవాళ్ళు వచ్చిందిగా మా ఇంటి ఆవిడ, ఆమె పరలోకానికి పోతుంది, మరి నువ్వేడికి పోతావు? బార్ షాప్ కాడికి జులాయి గాడుతో ఆ రోడ్డు మీద కూర్చొని వచ్చేపోయి ఆడవాళ్ళను, మగవాళ్ళను, బైకులను, బస్సులను అవి చూసుకుంటా, ఏదో టీ స్టాల్ కాడ కూర్చొని, ఆ బజార్లో జులాయి గాళ్ళతో కూర్చొని తుచ్చమైన వ్యవహారాలన్నీ ఆడే పెట్టుకొని ఆశీర్వాద సంబంధమైన ఆ కొద్ది గడియలు, గడియ అంటే ఒక గంట అని అర్థం, ఆ కొద్ది గడియలు దేవుని సన్నిధిలో గడపడానికి ససేమేర ఇతగాడికి కాలు నిలబడదు, ససేమేర ఈమెకు కాలు నిలబడదు. ఇంట్లో కుటుంబంలో యవన బిడ్డలుంటే, మగపిల్లలైనా ఆడపిల్లలైనా, అమ్మమ్మ అదేందో మరి ఉరితాడు మెడకు తగిలిచ్చినట్టుంటుంది. ఆదివారం ఆరాధన మందిరంలో కూర్చోవాలంటే ఆ రోజు వాళ్ళ ప్లానింగ్స్, వాళ్ళ వ్యవహారం అంతా ఒక టైపులో ఉంటుంది. ఈ పాస్టర్ గారు వచ్చి ఆ 3 గంటలు దంచి కొట్టి, ఇక అదేందో అర్థం కాదు, సావది, ఎందుకంటే ఇష్టం లేదు కాబట్టి. వీళ్ళ మనస్సులో ఉన్న ప్లానింగ్ ఒకటి, వీళ్ళు అనుకుంటుంది ఒకటి, దానికి అనుకూలంగా అక్కడ వాక్యం రాదు, గద్దిస్తూ ఉంటుంది, సరి చేసుకోమంటుంటుంది. ఇలా వెళితే నీ బ్రతుకు పాడవుతుందని చెప్తుంటుంది. చిట్ట చివరికి నువ్వు నిత్య నరకానికి వెళుతుంటే అస్సలు ఇష్టం ఉండదు. నువ్వు ఎంత దుర్మార్గంగా, ఎంత దరిద్రంగా, దుమ్మిగా బ్రతికినా సరే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడో అని చెప్తే, అబ్బా ఏం ప్రసంగం చేశాడు ఈరోజు పాస్టర్ గారు, ఆమెకు కానీ అతనికి కానీ యవన పిల్లలకు కానీ మనసులో ఎంత సంతోషమో చెప్పలేం. బైబిల్ కానీ, బైబిల్లో చెప్పబడుతున్న దేవుడికి కానీ
సచేమని ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళని ఎంత దుర్మార్గంగా పాడు చేయగలడో అంత దుర్మార్గంగా ఆయన పాడు చేయగలడు. నువ్వు అనుకుంటావు నేను దుర్మార్గుడిని, నా సంగతి తెలియదు, నేను అట్లా ఇట్లా మాకు వాళ్ళు వీళ్ళని చెప్పొచ్చు, నేను కూడా చెప్తా. కానీ యేసయ్య లైన్లోకి వస్తే ఎక్కడ కొట్టాలి ఆడ కొడితే అప్పుడు నువ్వు లైన్లో ఉంటావు. ఇది వాస్తవం. అలా తేడా పడ్డవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచ చరిత్రలో. ఓ పెద్ద ఆయన నడుము బిగించాడు, బైబులే లేకుండా ఈ భూమి మీద చేస్తాను, బైబుల్ దేవుడి గురించి ప్రకటించకుండా నేను చేస్తానని కంకణం కట్టుకున్నాడు. అంటే వ్రతం పోనాడు, పంచం పోనాడు, తను బ్రతికున్నంత కాలం సాయశక్తిలో ప్రయత్నం చేశాడు. టకాన్ చచ్చాడు. ఎప్పుడు చచ్చాడు అర్థం కాకుండా. అతగాడి ఇల్లునే ప్రపంచవ్యాప్తంగా బైబుల్ ఆయా భాషల్లో ప్రింట్ చేయడానికి ప్రెస్సింగ్ ఆఫీసుగా ఇప్పుడు నడుస్తూ ఉంది. ఎవడైతే మిడిమిడి జ్ఞానంతో ఏదో చేద్దాం, ఎరగబడుద్దాం అది ఇది అంటే నిన్ను ఆడ ఎరగదీయాలో అక్కడ ఎరగదీస్తాడు ఆయన. చాలా జాగ్రత్తగా ఉండాలి యేసయ్యతో. నువ్వు అనుకుంటున్న శక్తులు కానీ, నువ్వు నమ్మిన కుల గృహ దేవతలు కానీ, లోకంలో చెప్పబడుతున్న ఇంతమంది ఉన్నారు అనుకున్న వాళ్ళు కానీ మొత్తం వచ్చి గడ్డ 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 వణుకుతూ ఆయన ముందు సాగిల పడాలి. అలా సాగిల పడటం నేను చూసా. గడ్డ 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 వణుకుతూ నువ్వెందుకు వచ్చేవయ్యా అని చెప్పని మాట్లాడుతూ నేను విన్నా. అమ్మో మనకంటే శక్తిమంతుడు వచ్చాడని పారిపోతుంటే వాటిని పట్టుకొని బాధతుంటే నేను చూసా. పిచ్చోడినే కాదు, నువ్వు ఏం చేస్తావు ఆయన చూస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి. తల్లిదండ్రులు చేసిన పొరపాటు పిల్లల మీదకి ఖచ్చితంగా 3 లేదా 4 తరాలు ఆ శాపం ఉంటుందని బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. మోషే ద్వారా దేవాది దేవుడు ఇజ్రాయేలులకు చెప్పిన మాట అది. నా ఆజ్ఞలను గైకొని వాటిని అనుసరించు వానిని నేను 1000 తరములో ఆశీర్వదించేదను. చూడండి, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనం చూడండి. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడననియు. ఏమంటున్నాడు ఆయన? నమ్మదగిన దేవుడనియు. నీకు 1000 తరాల ఆశీర్వాదం కావాలా? నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికి 3 లేదా 4 తరాల మీదకి 3 లేదా 4 తరాల మీదకి ఆయన శాపం పంపించడం నీకు కావాలా? ఏది కావాలో నిర్ణయం నీదే. ఎవరిది నిర్ణయం? నీదే నిర్ణయం. ఎందుకంటే ప్రభు స్వేచ్ఛనిచ్చాడు నీకు. నువ్వేమి నిర్ణయం తీసుకోవాలో కూడా ఆయన నీకు అవకాశాన్ని ఇచ్చిన దేవుడు. నీ కొడుకును కూర్చునే కదిలాడమా, కూర్చోలేదంటే కాళ్ళు ఇరుగుతాయి అన్న మాట ఆయన వాడినట్లయితే ఈ పాటికల ప్రభు రాకడ జరిగేది. అలాగే 1000 ఏళ్ల కాల పరిపాలన, నూతన భూమి, నూతన ఆకాశం. అది అసలు రంగరంగ వైభవంగా ఉంటుంది. అసలు చెప్పటానికి కూడా వీలు పడనటువంటి మహిమాన్వితమైనటువంటి ప్రపంచం అది. ఆయన అలా ఉండు ఇలా ఉండని శాసించిన స్వేచ్ఛనిచ్చాడు. కాబట్టి నీ ఇష్టం వచ్చినట్లుగా నీకు అడుగులు పడుతున్నాయి.
నీకు ఇష్టం వచ్చినట్టుగా దైవజనులు తిడుతున్నావు, దైవజనులకు వ్యతిరేకంగా ప్రార్థనలు చేస్తున్నావు, పూజలు చేస్తున్నావు, బలులు, మొక్కుబళ్ళు, కొలుపుల్లో బలులు ఇవ్వటము, నీకు తెలిసిన ఎవడెవడో ఫోన్లు చేసి మంత్ర ప్రయోగాలు, డబ్బుంది కాబట్టి మిడిసిపడుతున్నావు. ఒక్క అనుమతి ఇచ్చాడంటే అట్టనే పోతాయి. రియల్ ఎస్టేట్లో చాలా మంది కుప్ప కూలిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమో ఎటు నుంచి దారి చూసుకుంటాడు, ఆయనకి బాగా తెలుసు దారులన్నీ. నువ్వైతే పొంచి పొంచి చూడాలి, ఇంట్లో ఎవరున్నారు, ఆడేం చేస్తున్నారు, ఏడేం చేస్తున్నారు, ఆ మొత్తం మీదకి ఆ సందులోంచి ఈ సందు ఇట్టు ఎత్తుక్కోవాలి నువ్వు. ఆయనకి ఏ అడ్డులు లేవు, ఎట్లయినా చూడగలరు, ఏమైనా చేయగలరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం అంటేనే దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన వారికి పడిన శిక్ష, వాళ్ళు అనుభవిస్తున్న తిప్పలు. ప్రారంభ అధ్యాయము. ఒకడు వచ్చాడట, అయ్యా యెరూషలేము పట్టణము తగలబెట్టబడింది, దేవాలయము కూల్చబడి తగలబెట్టబడి దోచుకొనబడింది. ఎవరో కాళ్ళు చేతులు సరిగా లేనోళ్ళు, పండు వృద్ధులైన వాళ్ళు, నడవలేనోళ్ళు, వీళ్ళు పనికిరారు అనుకున్న వాళ్ళు పడేసి వదిలేసి మొత్తాన్ని దోచుకొని పోయారు. ఇది పరిస్థితి అని చెప్పుకొచ్చాడు ఒకడు. ఆ వార్త వినంగానే నెహెమ్యాకి అర్థమైపోయింది, ఇది మా పితరులు చేసిన పొరపాటు. ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. ఒకవేళ నీ ఇంట్లో పెద్దలు కానీ మీ పితరుల వల్ల ఏదైనా శాపం ఒడిగట్టారు అని చెప్పి నీకు అర్థమైతే, నువ్వు ఒకవేళ కొడుకుగా కూతురుగా ఉన్నా లేదా మనవ సంతానంగా ఉన్నా దేవుని పాదాలు పట్టుకుంటే నా ప్రభు ఖచ్చితంగా ఆ కీడు కొట్టివేస్తాడు. ఆమేన్. దానికి నిలువెత్తు సాక్ష్యం నేనే. నా బ్రతుకే, మా తాత, మా నాయన, మా చిన్న తాత వాళ్ళు చేసిన పొరపాటును బట్టి నా వంశం, నా కుటుంబం శపించబడింది. దైవజనుడికి వ్యతిరేకంగా నిలబడి సేవ జరగకుండా ఆటంకం కలుగు చేసి దైవజనుడు తిట్టినందుకు నా వంశం, నా కుటుంబం శపించబడింది. దేవుని సేవ చేస్తామంటూ అడుగులు వేస్తూ దైవ చిత్తానికి వేరైన శరీర సంబంధమైన అలవాట్లకు వెళ్ళిపోయినందుకు నా వంశం, నా కుటుంబం శపించబడింది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒకానొక రోజు నువ్వు ఎవరైనా సరే ఇలా బ్రతికి వ్యతిరేకంగా బ్రతికుంటే ఆ శాపం నీ వంశం, నీ కుటుంబం, నీ పిల్లలు అనుభవించినప్పుడు నీకు అర్థమవుతుంది. అప్పుడు దాకా అంతుపట్టదు. మాకేమైనా అంతుపట్టిందా? 20 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళ మొగ దిక్కు లేకుండా మొత్తాన్ని దుడిచేసిండు. టైం ఉంది, విడిచిపడాల్సిన పని లేదు. ఒక టైం ఉంది ఆయన నిర్ణయించుకున్నది. ఎందుకంటే నువ్వు మారుతావు. రిపెంటెన్స్ అంటే సరి తిప్పబడి దేవుని పాదాలు పట్టుకుంటావని. కొంతమంది దైవజనులు భర్తను కోల్పోయిన ఒక ఆమె వాళ్ళ సంఘస్థులతో పూజలు చేసి ఎట్టన్నా ఆటంకపరచుని వాళ్ళు ఆడ ఉండకుండా చేయడం. ఏం ఓడి కట్టుకుంటావు నువ్వు? శాపాన్ని తప్ప. ఒక దైవజనురాలని చెప్పుకుంటూ 2 లేదా 2 రకాల తీర్పులు ఉంటాయి దైవజనులకి. సైతాను ఎంత దుర్మార్గుడంటే వాడి దుర్మార్గపు చర్యలు కొనసాగకుండా సత్య ప్రత్యక్షత ప్రజలు కలుగుతుందని ఆ సత్యం వైపు, సర్వసంపూర్ణ సత్యం వైపు ఆకర్షితులవుతున్నారని, పెంపార చేయబడుతున్నారు, ప్రయోజకరమైన పాత్రలు అవుతున్నారని దైవజనుల్లోనే వాడు దూరి, దైవజనురాళ్లలో దూరి వాళ్ళే క్రియాశీలకంగా పక్కా ప్లాన్ వేసి ఇలా చేయండి అని సంఘస్థులకు నేర్పుతున్నారు. నేర్పటం వల్ల వచ్చేది ఏంటి? నీకు దేవుని యొక్క మహా ఉగ్రత తప్ప, శాపం తప్ప. ఇవన్నీ తెలుసు. నువ్వెందుకు అడుగులు వేస్తున్నావు అంటే సంఘాన్ని కాపాడుకోవటానికి. నీవు సంఘాన్ని కాపాడుకోవాలంటే మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే మోకాళ్ళేసి ఆ దైవజనుడికి దొరికిన ఆ సత్యము, ఆ సత్య ప్రత్యక్షత నాకు ఇవ్వు ప్రభువా. ఒకవేళ అయోగ్యంగా నేను వ్యవహరించి సంఘాన్ని కట్టడానికి నా బుద్ధి, నా జ్ఞానం, నా ప్రయత్నం ఉపయోగపెట్టానేమో క్షమించి కృపనిచ్చి
నాకు సహాయం చేయి, నీ మీద ఆనుకుంటున్నా, నువ్వు చెప్పినట్టు వింటా ప్రభు అని నువ్వు అడిగితే నా ప్రభు ఖచ్చితంగా నిన్ను వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అలా కాకుండా నిర్హేతుకమైన ద్వేషం, వ్యతిరేకత సంఘంలో ఇప్పుడు నేర్పుతున్నావు నీ విశ్వాసులకి. దేవుని దృష్టిలో నువ్వు నేరస్తుడువు. నీవు ఎవరికైతే చెప్పావో వారి దృష్టిలో కూడా నీవు నేరస్తుడివే. ఆ ఒక్కళ్ళతో పోదు, వాళ్ళకి చెప్పి నీ సాక్ష్యాన్ని పాడు చేసుకుంటావు, నీ సేవను పాడు చేసుకుంటావు, నీ సాక్ష్యాన్ని పాడు చేసుకుంటావు, నీ సేవను పాడు చేసుకుంటావు. చివరికి మిగిలేది ఎవరంటే నీవు, నీ పిల్లలు. అంతవాటికి సంఘంలో కనపడతారు. వాళ్ళకి కూడా పోవాలనిపిస్తుంది పక్కకి. కాకపోతే అన్న కదా అమ్మ కదా అని చెప్పని అట్లా నిలబడి నీ కోసం అట్లా నిలబడుతూ చూస్తూ ఉంటారు. దైవ చిత్తానికి వేరుగా బ్రతికినటువంటి ప్రజలు ఇర్మియా ద్వారా చెప్పబడుతున్న మాట పెడచెవిని పెట్టి శ్రమల పాలై వేదన పరిస్థితి. ఒకటి, విశ్రాంతి దినాన్ని అయోగ్యంగా ఆచరించటం. రెండవది, విశ్రాంతి దినాన్ని ఎగగొట్టడం. మూడవది, వారి పిల్లలను వీరి పిల్లలను వాళ్ళకి ఇచ్చుకోవద్దన్నాడు. కనాను దేశంలో కొంతమంది ఉంచాడు దేవుడే కావాలని. వీళ్ళు లోబడే మనుషులు కాదు, వీళ్ళ హృదయాలను నేను పరిశీలించాలి అని. కొన్ని సమస్యలు నీ చుట్టూ అలుముకొని ఉంటాయి. వాటిని బట్టి భీతి చెందాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. అది సమస్య రూపంగా ఉండొచ్చు, అనారోగ్య రూపంగా ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందిగా ఉండొచ్చు. నిన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు అని అనుకోవచ్చు. ఎందుకు ఈ మాట అంటుందంటే, నన్ను ఎవ్వరు ఆదరించే వాళ్ళు లేరు, నాకు ఎవరు లేరు అనేవాళ్ళు వాళ్ళతో దేవుడు ఉన్నాడన్న సంగతి మరిచిపోయి సైతాను గడిస్తున్న ఆలోచనలు బట్టి అలా ఆత్మను నలుపుకుంటూ దుఃఖపడుతూ మనోచింతనకి వెళ్ళిపోతారు. దానివల్ల దేవుడికి నష్టం లేదు, కానీ వ్యక్తిగతంగా సదరు ఎవరైతే బాధపడుతున్నారో ఆ వ్యక్తులకే నష్టం. మనుషులు ఆదరించేది ఎంత మటుకు ఆదరిస్తారు? మనుషులు ఎంతవరకు నీకు తోడుగా ఉంటారు? వారు శాశ్వతంగా నీతో ఉంటారు. నీ బంధువులైనా, పెనిమిటైనా, భార్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, తోబుట్టువులైనా, కడుపున పుట్టిన బిడ్డలైనా ఎంతకాలం ఉంటారని దేవుడేమన్నా నీకు గ్యారంటీ కార్డు రాసి ఇచ్చాడా? వారు ఉండటం వల్ల ఇంకా దుర్మార్గంగా బ్రతికే మాట అయితే తీసుకొని ఉండొచ్చు. వారు ఉండటం వల్ల దేవుని పని జరగట్లేదేమో అందువల్ల తీసుకొని ఉండొచ్చు. వారు ఉండటం వల్ల నీవే సరైన భక్తి ఆయన మీద ఆనుకోవటం అనేది జరగట్లేదేమో అందుకు తీసుకొని ఉండొచ్చు. దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా దాన్ని మొట్టమొదటిగా దేవుడు తీసేస్తాడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడి కంటే ఎక్కువ దేన్నైనా ప్రేమించు. ధనాన్ని ప్రేమించావా, ఒక టైం ఉంటుంది, రెక్కలు వచ్చిన పక్షి ఎగిరిపోయినట్టు ఎగిరిపోద్ది. స్థిర చరాస్తులను ప్రేమించావా, రెక్కలు వచ్చిన పక్షులు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతే ఎట్టబోతే తెలియదు. అందాన్ని చూసి అతిశయిస్తూ ప్రేమిస్తున్నావా, అందాన్ని, నీ ముఖం మీద ఉన్న రంగు ఆ కవళికలను చూసి ఇదవుతున్నావా? ఖచ్చితంగా మొత్తం వీగి పక్కన పెట్టి ప్రసంగి గ్రంథంలో చెప్పబడినట్లుగా ప్రసంగేనా పరమగీతమా, అందం మోసకరం, సౌందర్యము వ్యర్థమని అని అది నీకు అంతుపట్టేలాగా చేస్తాడు. నీ సొంత ప్రయత్నము, నీ జ్ఞానాన్ని, నీ తెలివితేటలను ఉపయోగించడం నువ్వు చేస్తే అవి ఎంత వెర్రితనమో నీకు చూపిస్తాడు. మిక్కటంగా ఒక ప్రియురాలని చెప్పని, మిక్కటంగా ప్రియుడని నువ్వు ప్రేమిస్తే ఖచ్చితంగా ఎడం చేస్తాడు. ఆయన తీసేస్తాడు. ఎడం చేసి నీ మనసు మారకపోతే కట్ చేసేస్తాడు. అబ్రహామును ఆశీర్వదించడానికి, ఆ కనాను దేశంలో అడుగు పెట్టడానికి దేవుడు అనుకున్న ఒక నిర్ణయ కాలం ఉంది.
ఆ నిర్ణయ కాలం గల అబ్రహాం అక్కడ ఓట్ల వాళ్ళ నాయన కూడా తెచ్చుకోండి వెనకాల. వాళ్ళ నాయన కూడా తెచ్చుకుంటే దేవుడు ఏం చేశాడంటే, ఆయన అనుకున్న నిర్ణయ కాలం సమీపిస్తూ ఉంది. మనం అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తిని నీ పక్కన నుంచి తీసేశాడంటే, భూమి మీద లేకుండా చేసేశాడంటే, ప్రభు నిర్ణయించిన ఆశీర్వాదమును ఆ కనాను దేశం, ఈ భూమి మీద ప్రభు నిర్ణయించిన ఆశీర్వాద సంబంధమైన ఆ హోదా, ఆ స్థలం, ఆ పదవి, ఆ కృప, ఆ అభిషేకం నువ్వు పొందటానికి ఎవరు అడ్డు అభ్యంతరంగా ఉంటారు. ఆ వ్యక్తులను తీసేస్తాడు. నీ హృదయానికి గాయం చేసేనా, ఆ కొద్ది ఎడబాటు కలుగు చేసేనా, ప్రతి తరం ఆశీర్వదించబడాలనుకున్నటువంటి ఆ శాశ్వతమైన ఆశీర్వాదంలోకి నిన్ను అడుగు పెట్టిస్తాడు. ఖచ్చితంగా జరుగుద్ది. ఆ కొద్ది ఎడబాటుకు ప్రభు చెప్పే మాట ఏందో తెలుసా? దిగులు పడమాక, నిత్యత్వంలో ఉన్నారు వాళ్ళు అంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ నిరీక్షణ మనకు తగి ఉన్నది. ఇటు నిరీక్షణ కలిగి కృంగిపోకుండా ఆయన వైపు చూస్తూ ఆయన పనిలో సాగిపోవాలంటాడు ప్రభు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. నేనైతే చెప్పగలను, 100% నేను చెప్పగలను. మా నాయన మా తాత గనుక ఉన్నట్లయితే ఆ నెల 13 రోజుల కాల వ్యవధిలో ఆ లోతైన గాయం నాకు కలగపోతే ఖచ్చితంగా నేను ఒక రాజకీయ నాయకుడిని అయ్యేవాడిని. కన్ఫర్మ్. అది నాకున్న మైండ్, నాకున్న ఆలోచనలు, పద్ధతులు, ఖచ్చితంగా మంచి రాజకీయ నాయకుడిని అయ్యేవాడిని. మా తాత దూరంగా ఉండి అందరితో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు, కొన్ని వ్యవహారాలు నడిపించాడు. నేనైతే డైరెక్ట్గా పదవుల్లోకి వెళ్ళిపోయేవాడినేమో నాకున్న మైండ్ను బట్టి. అంత అంత రాజకీయంగా నా మైండ్ ఉంటుంది, నాకు తెలుసు అది. కానీ ఆ లోతైన గాయం అక్కడ కలుగు చేసి 2007లో ఈ ఊరికి తెచ్చి 14 దాకా నాకు నడిచినట్లుగా నడవనిచ్చి, ఈ క్రమంలోనే భక్తిలో కొంచెంగా చివరికి నీవే దిక్కు ప్రభు అని ఆయన పాదాలు పట్టుకొని బోర్ నేర్చేలాగా చేసి రక్షణ అనుభవంలోకి తెచ్చుకొని తెల్లారితే చద్దాం అనుకున్న నాతో మాట్లాడి రక్షణ పొందిన రోజే నా సేవా పిలుపు. దేవుని కృపను బట్టి మరి ఈరోజు ఇలాగా ఆయన పనిలో నేను అనుకోలేదు పాటలు రాస్తానని, నేను అనుకోలేదు వాక్యం చదువుతా వాక్యము గురించి నేను ప్రకటిస్తానని, నేను అనుకోలేదు పుస్తకాలు రాస్తానని, నేను అనుకోలేదు ఇంత గొప్ప అభిషేకం ఉండదని, నేను అనుకోలేదు అంత గొప్ప పిలుపు నేను పొందుతానని. అసలు నా బ్రతుకులో ఊహించని స్థితిలోకి నేను వచ్చి ఇక్కడ నిలబడి దేవుని పని చేస్తున్నాను. కారణం ఏంటంటే నాకు లోతైన గాయం చేసి ఆయన అనుకున్న పనికి తెచ్చి నిలబెట్టి మా పితరుల వల్ల వచ్చిన శాపాన్ని ఈ అల్పుణ్ణి వాడుకొని కొట్టివేసి ఈ భూమి అంతమైన సమయం వరకు నీ వంశం ఉంటుంది, నీ కుటుంబం ఉంటుంది, నీ వంశంలో నీ కుటుంబంలో ఉన్నవాళ్ళు నా సన్నిధిలో ఉండి నా సేవ చేస్తారు అని దేవుడు నాతో చేసిన నిత్య నిబంధన ఇది. దాన్ని నేను స్థిరపరిచాను, స్థాపించాను, దాన్ని ఎవడు కొట్టివేయలేడు. ఆమేన్, హల్లెలూయా. ఇదంతా జరిగేదా నేను కనుక 2007లో ఇక్కడికి రాకపోతే? నువ్వు ఒకవేళ అనుకోవచ్చు ఇంత గాయమైంది నన్ను ఓదార్చేవాళ్ళు లేరు అది ఇదని చెప్పని. నువ్వు దేవుణ్ణి గనక విశ్వసిస్తే అక్కడున్నారు నా బిడ్డలు అంటావు, అక్కడున్నారు నా వాళ్ళు అని చెప్పని. ఎక్కడ? పరదేశంలో విశ్రాంతి పొందుతూ విశ్వాసమును బట్టి వధువులో ఉన్నత స్థానంలో నిలిచి ఉన్నారని విశ్వాసపు మాటలు పలుకుతా, విశ్వాసముతోనే బ్రతుకుతా ఒకానొక రోజు ప్రభు చిత్తంలో ఈ భూమి మీద నిర్ణయించిన ఆయుష్కాలం అంత వరకు సాక్ష్యం ఇస్తూ బ్రతుకుతావు, ప్రభు కొరకు ప్రజ్వలిల్లుతావు. ఆమేన్, హల్లెలూయా. మనం అనుకుంటాం నన్ను ఎప్పుడే తీసాను, నీకు ఇంకా మెలకలు తీపుతాడు, అది మాత్రం గ్యారెంటీ. నేను అట్ట దుమ్ముగా తన్నులు తినే లైన్లోకి వచ్చి నిలబడ్డా.
నువ్వు అడగాల్సింది ఏంటంటే, ప్రభువా నీ కొరకు బ్రతకటానికి నా ఆయుష్ను పొడిగించు, నీ కొరకు బ్రతకటానికి సంపూర్ణమైన ఆరోగ్యము స్వస్థత నాకు ఇవ్వు. అసలు ఆయన స్వరాన్ని వింటే, ఆయన సన్నిధిని అనుభవిస్తూ నువ్వు ఎటు పో, ఆయన కాడే కూర్చుంటావు. నా ప్రభు నాతో మాట్లాడుతాడని కాచుకొని చూస్తూ ఉంటావు. ఇది వాస్తవం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. పెద్దలు చేసిన పొరపాటును బట్టి శపించబడిన ప్రాంతము ఆ ప్రజలు, వాళ్ళు నెహెమ్యా. అయితే దేవుని కృపను బట్టి ఒక వ్యక్తి ద్వారా సమాచారం అందింది, ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. అయ్యా రాజుతో కూడా నువ్వు మాట్లాడాలని అన్ని విధాల ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి, ప్రభు కృపను బట్టి రాజు గారి యొక్క భార్య రాణిమ, ఆ రాణిగారి కూడా సమ్మతి పొంది తాకీదులు తీసుకొని కావలసిన సరంజామం సరుకులు ఏమైతే అక్కడ మందిరాన్ని బాగు చేయడానికి, యెరూషలేము పట్టణాన్ని కట్టడానికి కావలసిన వస్తువులు ఆ ప్రాంతంలో ఉంటారు కదా, అది ఆక్రమణ చేయబడినటువంటి ప్రాంతం యెరూషలేము పట్టణం. ఇజ్రాయేలు దేశం ఆక్రమణ చేయబడినటువంటిది. అప్పటికి ఇజ్రాయేలు అనే పేరు రాలేదు, కానీ యెరూషలేము పట్టణం అంటే దావీదు పురం అని పిలువబడుతుంది. అక్కడ పరిశుద్ధ దేవాలయం ఉంది. ఇవి రెండు పట్టబడ్డాయి. అక్కడ అధికారులు ఉన్నారు, వారు అభ్యంతరపరచకుండా. ఎందుకంటే వీరు చెరకు తీసుకుపోయిన వాళ్ళు, బందీలుగా ఉన్నవాళ్ళు పారిపోయి వస్తున్నారేమని మళ్ళీ అడ్డగించవచ్చు, బందీలుగా తీసుకుపోవచ్చు, కాదంటే చంపిపడేయచ్చు. వాళ్ళకి అధికారం ఉంది. అయితే నెహెమ్యా ముందుగానే, అయ్యా మరి వెళుతున్నాను, దారిలో మీ అధికారులు ఉన్నారు, అభ్యంతరం చెప్పకుండా తాకీదులు అంటే ఈ దేశం నుంచి పలానా దేశానికి వస్తున్నామని వీళ్ళు మేమే పంపిస్తున్నాను ఒక లెటర్ రాసి పంపించాలి, లేకపోతే దారి మార్గం మధ్యలో చంపేస్తారు వాళ్ళని, బందిపోటు దొంగలని ఏదో ఒక రకంగా. అయితే ఇవన్నీ చూసుకొని కావలసిన సామాగ్రి కూడా తీసుకొని నెహెమ్యా తనతో పాటు కొంతమంది తీసుకొని బయలుదేరాడు. బాగానే ఉంది. యెరూషలేము పట్టణంలో అడుగు పెట్టగానే ఒక కలవరము అలాగే సంతోషం పుట్టింది. ఆమేన్, హల్లెలూయా. కలవరం ఎందుకంటే పాడైపోయిన యెరూషలేము పట్టణాన్ని ఒకడు బాగు చేయడానికి వచ్చాడట. ఎవరైనా ఉంటుందా? ఒక వ్యక్తి, బలవంతుడైన ఒక వ్యక్తి ఓ ప్రాంతానికి వెళుతుంటే ఏమనుకుంటారు, అమ్మో వాడు సామాన్యుడు కాదని. మార్కాపురం వెళుతున్నానని చెప్పగానే కొంతమంది మంచోళ్ళు ముందుగానే ఫోన్లు చేసుకొని, వచ్చేవాడు సామాన్యుడు కాదరా, జాగ్రత్త, ఇక్కడ మాకు అన్నీ అయిపోయినాయి, ఏంది ఇక ఉంది, మీరే జాగ్రత్త అని ఫోన్లు చేసుకొని. ఎందుకు వచ్చింది ఆ భయం? దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఒక ఆయన ఈ ప్రాంతాలన్నీ అయిపోయిన ఒంగోలు ప్రాంతంలో ఉన్న కొంతమందికి ఫోన్ చేసి మంత్ర ప్రయోగాలు చెయ్యండి. ఎందుకు వచ్చింది ఈ భయం? పడాల్సిన పెడదెబ్బలు పడుతున్నాయి, జరగాల్సిన ఆర్థిక నష్టం జరుగుతూనే ఉంది. ఎంత ప్రయత్నం చేసినా శుష్క ప్రయత్నము, అంటే వ్యర్థమైపోతుందని వాళ్ళకి అర్థమై ఎదుర్కోలేము. మాంత్రికులు కూడా చెప్పారు, వల్ల కాదురా, మీరు జాగ్రత్త, మీరు పోతారు కన్ఫామ్గా, వాళ్ళు ఎవరు చావరు. మీరు అనుకుంటున్నారు ఒకవేళ మేము చేసిన మంత్ర ప్రయోగాల వల్ల ఆ ఇంట్లో మరణాలు అని చెప్పని. కాదురా, మేమేమి చేయలేదని కొంతమంది యథార్థంగా ఒప్పుకుంటే, మరి కొంతమంది చూడు మరి నా పనితనం అని చెప్పని చెప్పుకుంటే, దాన్ని బట్టి ఎందుకు పనికిరాని ఒక అల్ప సంతోషంతో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. నేను చెప్పనా, దేవుడు అనుమతి ఇచ్చిన మరణాలు అవి దేవుడే తీసుకున్నాడు. మీ మాంత్రిక ప్రయోగాల వల్ల కనుక జరిగి ఉంటే ఇంకొక రకంగా ఉండేది పరిస్థితి. అది కూడా కన్ఫర్మ్ చెప్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎందుకు వచ్చింది కలవరం అంటే, ఆల్రెడీ పెడదెబ్బలు పడ్డాయి కాబట్టి. అంటే వాళ్ళకి ఆల్రెడీ బాగుపడటం, ఆ యెరూషలేము పట్టణం బాగుపడితే ఇష్టం లేదు, దేవాలయం బాగుపడితే ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళు అమ్మ ఎడొచ్చాడా అని చెప్పని
సంతోషం ఎవరికంటే ఎట్టకేలకు మా పక్షంగా ఎవడో ఒకడు వచ్చాడు, బాగుపడతానికి మార్గం చూపిస్తున్నాడు, యెరూషలేము పట్టణాన్ని దేవాలయాన్ని కడతానికి వచ్చావా నెహెమ్యా అని చెప్పి సంతోషించి, ఆలింగనం అంటే కౌగిలించుకోవటం, ఆలింగనం ఉన్నా కౌగిలించుకోవటం, హగ్ అని, ఇవన్నీ పర్యాయ పదాలు. ఆలింగనం చేసుకొని సంతోషించారు. బాగుంది. అయితే వాళ్ళు దేవుని పని జరగటాన్ని చూస్తూ 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 అది ఎంతో శరవేగంగా జరుగుతుంటే ఓర్వలేక కొంతమంది బ్యాచ్ బయటకు వచ్చారు. సన్బల్లటు, టోబియా అని ఈ మాయదారి మంద అనమాట. ఇట్లాంటోడు నీ పక్కనే ఉంటాడు, నువ్వు ఉన్న సంఘంలోనే ఉంటాడు, నువ్వు ఉన్న ప్రాంతంలోనే ఉంటారు ఈ ఆత్మ కలిగిన వాడు. వీళ్ళకున్న ఆ తుచ్చమైన వ్యతిరేక స్వభావం ఏంటంటే, నువ్వు బాగుపడకూడదు, నీ సంఘం బాగుపడకూడదు, నీ ఉన్న సమాజం బాగుపడకూడదు, నీ కుటుంబం బాగుపడకూడదు. ఎట్లయినా సరే కుట్ర బోని పక్కా ప్లాన్ వేసి నిన్ను పాడు చేయాల. ఇదే ప్లానింగ్ లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం మనం చదువుకున్న మూలవాక్యం. దానికోసం నెహెమ్యా అంటున్నాడు, దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఉద్దేశించిన సంగతులు బహు ప్రస్ఫుటంగా నీతో నాతో అందరితో మాట్లాడును గాక. ఆమేన్. ఇప్పుడు దాకా పునాది వేశాను, ఇప్పుడు ప్రసంగం ప్రారంభం. దేవా ఇప్పుడు నా చేతులు బలపరచుము అంటే, తన చుట్టూ సన్బల్లటు, టోబియా అనే వాళ్ళు కొంతమంది గుంపు కట్టారు. ఆ గుంపుకున్న లక్షణం ఏంటంటే, యెరూషలేము పట్టణం బాగు కాకూడదు, దేవాలయం తిరిగి కట్టబడకూడదు, ఆ శాపగ్రస్తమైన స్థితిలోనే అక్కడ అది ఉండాలి. ఆ స్థితిని చూసి వీళ్ళు క్యాష్ చేసుకోవాలి. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి అక్కడ కనపడుతుంది. వాడు మళ్ళీ చెరక కూడా అప్పజెప్పబడ్డవాడు. ఈ సన్బల్లటు, టోబియా అనేవాడు బయటోడు కాదండోయ్, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న వాళ్ళు అక్కడ ఉంది. బయటోడైతే రాజుగారికి నేను రిపోర్ట్ చేస్తాను ఎందుకంటాడు, మా ఏలిన వానికి రిపోర్ట్ చేస్తాను అంటాడు. నేను రాజుగారికి రిపోర్ట్ చేస్తాను, మీరంతా ఈ నెహెమ్యా రాజుగా ఉండాలనుకుంటున్నాడు, అతనే అది ఇట్లా సాకులు చెప్పి కాగితాలు రాస్తాను అన్నాడు. నా ఏలిన వానికి నేను కబురు పెడతాంటాడు వాడు. నెబుకద్నెజరుకు సంబంధిత, లేదంటే నెహెమ్యా ఎక్కడున్నాడు చూడండి, 2వ అధ్యాయంలో కనపడుతుంది, లేదంటే 1వ అధ్యాయం చూడండి. 3వ వచనం, చెరపట్టబడిన వారు శేషించిన వారు ఆ దేశములో. 1వ వచనం, అకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరములో కిస్లేపు మాసమున నేను షూషాను కోటలో ఉండగా, ఎక్కడుండంట ఆయన? షూషాను కోటలో. అక్కడ రాజుకు వాడు కంప్లైంట్ చేశాడు, నా ఏలిన వాడు అని. అంటే మా ప్రభు అంటాడు. ఏం చెబుతున్నా, రాజుకు కంప్లైంట్ చేస్తానంటాడు. అంటే ఈడు కూడా వాళ్ళలో ఒకడే. నీ కుటుంబం బాగుపడటం ఇష్టం లేని వాడు నీ చుట్టూనే ఉంటాడు, నీ కుటుంబ సభ్యులుగానే దగ్గరలోనే బంధువులుగా ఉంటారు. నీవు ఆధ్యాత్మికంగా ఎదగటం ఇష్టం లేని వాళ్ళు నీవున్న సంఘంలోనే ఉంటారు. ఈ టోబియా, సన్బల్లటు యొక్క ఆత్మ కలిగిన వాళ్ళు. నీ సంఘం వర్ధిల్లటము, విస్తరించటము, ప్రయోజకరముగా ప్రభు కృపలో ముందుకు వెళ్ళటం అనేది ఇష్టపడక దాన్ని సహించినటువంటి దైవజనుల రూపంలో, సంఘాల రూపంలో నీ చుట్టే ఉంటే ఈ సన్బల్లటు, టోబియా ఆత్మ అంటే ఇది అపవాదికి సంబంధించిన దురాత్మల సమూహం యొక్క తెగ. జాగ్రత్త సుమి. ప్రభు అంటున్నాడు,
యెరూషలేము నీ వ్యక్తిగత జీవితం, కుటుంబానికి సాదృశ్యం. దేవాలయం సంఘానికి సాదృశ్యం. ఇజ్రాయేలు దేశం నీ ఉన్న సమాజము లేదా దేశానికి సాదృశ్యం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నెహెమ్యా చరిత్ర అంటేనే పాడైపోయిన, క్రమం లేని, పాడైపోయిన వాటిని బాగు చేయటం, క్రమం లేని వాటిని క్రమపరుచుట అని అర్థం. అంటే సార్వత్రిక సంఘ సంస్కరణ లేదా ఒక వ్యక్తిని బాగు చేయటం, ప్రభు సంకల్పానికి అనుగుణ్యంగా అడ్డుగా ఉన్నాయి అనుగుణ్యంగా లేని వాటిని, అడ్డైన వాటిని సరిచేసి ప్రభు నిర్ణయించిన మార్గంలోకి నువ్వు సాగిపోవటం అని అర్థం. బాగా గుర్తుపెట్టుకో, భక్తి సాధన చేస్తుంటే నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి వ్యసన పడేవాళ్ళు ఉంటారు. వ్యసన పడుతున్న వారి వైపు చూసి, దేవా నేను నీతిగా బ్రతుకుతున్నాను, యథార్థంగా ఉంటున్నాను, నాకెందుకు ఈ పరిస్థితి, నాకెందుకు ఈ స్థితి, మా కుటుంబాన్ని మీద ఎందుకయ్యా ఇంత పగ, ఇంత కక్ష, ఏందయ్యా ఇదని అడిగావంటే నీకు లేఖనం పూర్తిగా అర్థం కాల. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి యెహోవాయే తప్పించును. ప్రభువైన యేసుక్రీస్తునందు సద్భక్తి చేయను ఉద్దేశించు వారికి శ్రమలు విస్తరిస్తాయి, హింస పొందుదురు. బాగా గమనించాలా. మరి ఇట్టుంటే మరి మేము భక్తి ఎలా చేయగలుగుతామంటే, నువ్వు భూమి మీద నీ చుట్టూ ఉన్న పరిస్థితుల మీద మనసు నిలిపితే నువ్వు చేయలేవు. అదుగదుగు ఆయన తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. కొలస్సీ పత్రిక 3:3లోనేమో మీరు పైనున్న వాటి మీదే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడిన వారైతే, అదుగో ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన సింహాసనం కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి పరసంబంధమైన వాటి మీద నీ మనసు నిలిపినట్లయితే ఈ భూమి మీద నీకేముంది లేదు. ఆరోగ్యం సరిగా ఉందా లేదా, కట్టుకోవడానికి వస్త్రం ఉందా లేదా, తినడానికి తిండి ఉందా లేదా, ఆ సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్నాయా లేదా, నువ్వు వెళుతున్న సంఘంలో సరైన రీతిగా నిన్ను గౌరవిస్తున్నారా లేదా, ఇవేమి పట్టవు. అనునిత్యం నువ్వు చేయవలసిన పని మీదే, ప్రభు ఎదుట నువ్వు చేయవలసిన ప్రార్థన మీదే నీ దృష్టి ఉంటుంది. విజ్ఞాపన చేయాలి, నా బాధ్యత. ఒక దైవజనుడు మాటలు నన్ను కదిలించాయి. ఒఫీరాయ్ గారు చెప్తా ఉంటే విన్నా మాటలు. డిజేఎస్ దినకరన్ గారు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో సువార్త పరిచర్య చెప్పడానికి వస్తే లాడ్జీలో రూమ్ ఇచ్చారట. ఫ్యామిలీ మొత్తం ట్రిప్ దిగారు. 6:30 గంటలు సువార్త సభ ప్రారంభమని పాంప్లెంట్లో ముద్ర వేసింది. అది తీసుకొని 6 గంటలకల్లా ఫ్యామిలీ అంతా రెడీ అయ్యారు. నిర్వాహకులు కారు పంపించలేదు, ఇప్పుడు కాదు కదా అని. డిజెస్ దినకరన్నయ్య గారు మాత్రం ఖచ్చితంగా 6 గంటలకు కారు మాట్లాడుకొని ఫ్యామిలీతో సహా స్టేడియంలోకి వెళ్ళిపోయి ఆ సభా ప్రాంగణంలో స్టేజ్ మీదకి వెళ్ళిపోయి మోకాళ్ళని ప్రార్థన చేస్తూ ఉన్నంట. నిర్వాహకులు ఒకడు వచ్చి ఎవరో వచ్చారు చూడండి అని చెప్పంటే చూస్తే డిజెస్ దినకరన్నయ్య గారు పాంప్లెట్లో ఉన్న వ్యక్తి 6:25 స్టేజ్ మీద ఉన్నాడు. మోకాళ్ళుండి ప్రార్థన చేస్తా, అయ్యగారు ఏంటి అప్పుడే వచ్చారు అంటే, ఏం నేను తప్పు చేశానా? కాదయ్య గారు, జన సమీకరణ ఇంకా జరగలేదు, మీరు అప్పుడే రావటం ఏంటిది? మేము కబురు పెట్టాం కదా. పాంప్లెట్లు ఏ టైం వేశారు? 6:30 గంటలకి. నేను 6:25కి వచ్చా, తప్పేం చేశానా? అట్లా కాదయ్య గారు, జనం వచ్చారు. ఆ టైమే ఏంటి? 6:30 అంటే 6:30కి ఖచ్చితంగా నా ప్రభు వచ్చి ఉంటాడు. ఆయన కంటే నేను గొప్పవాడినా? విశ్వసింహాసనం మీద ఉన్న ఆయన, విశ్వమంతటి పనులన్నిటిని చక్కబెట్టుకునే ఆయన, వాటన్నిటిని పక్కన పెట్టి నా కోసం
6:30 గంటలు అనగానే స్టేజ్ మీద ఉంటాడు. మరి ఆయనకంటే నేను ఒక 5 నిమిషాలు ముందు వచ్చా, తప్పేం చేశాను అనగానే నిర్వాహకులు నివ్వురుపోయారంట. బెచ్చరపేటనే చూస్తున్నా, నివ్వురుపోవట బెచ్చరపోవట రెండు ఒకటే, అట్లా చూస్తూ ఉన్నారంట. ఆ మాటలు విన్నప్పుడు నా ముఖాన్ని లాగిపెట్టి కొట్టినట్టుంది మాట. ఎందుకు ఈ మాట అలా అనిపించిందంటే, మరి ఆయన కంటే నేను ముందు పోకుండా అన్నీ ఆచితూచి అంతా చేసుకొని చివరిలో కొంతమందికి పాటలు ప్రారంభ ప్రార్థన అంతా విసుగు, కూర్చోలేరు పాపం. ఏం చేస్తారు, బజార్లో అయితే గంటల గంటలు కూర్చుంటారు. తుచ్చమైన నీచమైన ముసలమ్మ ముచ్చట్లు, పోకిరి మాటలు, చెలుక్తులు సరస్వక్తులుగా ఈ మాటలుగా అయితే టైం ఎన్ని గంటలైనా పోతుంది. మందిరానికి మాత్రం ఒక 5 నిమిషాలు ముందు రారు. మళ్ళీ వాక్యం టైంలో కూడా ప్రారంభ ప్రార్థన అయిపోయి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా అనగానే ఈయన అత్తడు. ఏమవుతుంది ఇక అప్పుడు దాకా నువ్వు ఎలాగ పొడిచేది ఏముంది ఇంట్లో అంటే నిర్లక్ష్యం. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం, దేవుడు అంటే నిర్లక్ష్యం. నిర్లక్ష్యంగా ఉన్న నిన్ను ఎందుకు ఆశీర్వదించాలి ఆయన? దైవజనుడు ఆ సాక్ష్యం ఇస్తే నాకైతే భయం వేసి 7 గంటలకల్లా పోయేవాడు. నా ప్రార్థన టైం 7 గంటల ప్రార్థన టైం అయితే 7 గంటలకల్లా పోయాడు. 1/2 గంట ముందే. ఆలస్యం అవుతున్నానంటే ఆ టైం చూసుకుని ప్రభువా క్షమించు, ప్రభువా క్షమించు, ప్రభువా క్షమించు, నాకంటే ముందు వస్తున్నావు అక్కడికి, నేను రాలేకపోతున్నాను, నన్ను క్షమించు 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 అని యథార్థమైన ఆలస్యాన్ని బట్టి ఈ మాట నా నోట వచ్చుది. పిచ్చాపాటి ముచ్చట్లు అన్నీ చేసుకొని అయ్యో నేను రాలేకపోతున్నా క్షమించు క్షమించని గోబ పగిలిపోతాడు కొడతాడు. ఏదో ఒక నష్టరూపేణ అనారోగ్య కారణము ఏదో ఒకటి చూపించి. ఆ మాట వినగానే నాకు భయం వేసింది. ఇదే డీజేఎస్ దినకరన్నయ్య గారి సాక్ష్యం ఇంకొకటి విన్నా. వేరే దైవజనుడు షాలివరాజు గారు చెబుతుంటే కొలీగ్స్తో కలిసి కాఫీ తాగడానికి వెళ్ళారు 31 మంది. కాఫీ ఇప్పించాడు బ్యాంక్ ఎంప్లాయ్ డీజేఎస్ దినకరన్నయ్య గారు. 30 రూపాయల కాఫీ 30 ఇచ్చి వచ్చేసాడు. సముద్రం పొడ్డున, చెన్నైలో సముద్రం పొడ్డున పడి ప్రభువా నన్ను అభిషేకించు, ప్రభువా నన్ను అభిషేకించు, ప్రభువా నన్ను అభిషేకించు అంటే దొంగను నేను అభిషేకించను అన్నాడు. నేను దొంగనేంటయ్యా, నేను కరెక్ట్గా నిన్నానయ్యా, నన్ను అభిషేకించంటే నువ్వు దొంగవి అన్నాడు. నేనెట్లా దొంగనవుతాను ప్రభు అని ఒక 4 రోజుల గడవనిచ్చి ప్రభు మాట్లాడుతూ ఉంటే నువ్వు దొంగవే అని. ఎట్లయ్యా నాకు గుర్తు చేయి, నేను ఒప్పుకుంటాను, సరి చేసుకుంటానయ్యా, నాకు సహాయం చేయంటే ఫలానా రోజున నువ్వు బ్యాంక్ ఎంప్లాయీస్తో కలిసి నీ కొలీగ్స్తో కలిసి కాఫీ తాగడానికి వెళ్ళావా? వెళ్ళాను. ఎంతమంది? 31 మంది. అక్కడ ఎంత బిల్లు కట్టావు? 30 రూపాయలు. మరి 1 రూపాయలు నువ్వు దొంగ గజు. నా యేసయ్య నిన్ను అభిషేకించాలంటే 1 రూపాయైనా, నిన్ను ఆశీర్వదించాలంటే ఒక్క చిన్న పొరపాటైనా అడ్డవుతుంది. ఆ మాట విన్న తర్వాత ప్రతి సెకను, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు ఏమైనా పొరపాటు ఉండదేమో. నా ప్రభు ఇచ్చే అభిషేకం, నా ప్రభు ఇచ్చే ఆశీర్వాదం నేను పొందుకోలేకపోవడానికి, అనుభవించలేకపోవడానికి ఏమైనా అడ్డుంటుందేమో. భయం భయం భయంగా, భయం భయం అనేది గుప్పెట్లో పట్టుకున్నట్టుగా భక్తి నడుస్తూ ఉంది ప్రభు కృపను బట్టి. నా విషయంలో భక్తుల జీవితాలు కదిలిస్తాయండి. అలా మనం గమనించాలి. ఏదో కాలయాపనకు చెప్పుకునే ముచ్చట్లాగానో ప్రభు సన్నిధిలో వాక్యం విని బయటకు వస్తే నీ బ్రతుకులో మార్పు రాదు, నీ కుటుంబంలో మార్పు రాదు. ప్రభు ఆశపడుతుంది ఈరోజు ఏంటంటే పాడైపోయిన నీ అంతరంగ స్వభావాన్ని, పాడైపోయిన నీ కుటుంబ విలువలు లేనటువంటి స్థితిగతులను బాగు చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు కరెక్ట్గా ఆయన పాదాల చెంత నువ్వు మోకాళ్ళ మీద నిలబడగలిగితే నిన్ను నువ్వు సరి చేసుకుంటే, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక కూతురుగా, ఒక కొడుకుగా, ఒక కోడలుగా, ఒక అల్లుడుగా నిన్ను సరి చేసుకొని నువ్వు నిలబడితే నిన్ను బట్టి నీ అత్తారింటోళ్ళని ఆశీర్వదిస్తాడు.
ఒక కోడలుగా ఒక అయ్యింటికి వస్తే నిన్ను బట్టి నీ అత్తారింటిని ఆశీర్వదిస్తాడు. ఒక కూతురుగా నువ్వు ఒక కోడలుగా ఒక అయ్యింటికి వచ్చినట్లయితే నిన్ను బట్టి నీ పుట్టినింటి వారిని ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నీ తోబుట్టులను ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నీ తల్లిదండ్రులను ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి అన్ని కుటుంబాలను ఆశీర్వదిస్తాడు ఆయన. అబ్రహాము చేయమన్నాడు దేవుడు 12వ అధ్యాయం ఆదికాండం, నిన్ను బట్టి ఈ భూమి మీద ఉన్న సమస్త వంశములను సమస్త జనమును నేను ఆశీర్వదించేదను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాం ఎంత వ్యక్తిగతంగా ఆయన ఎదుట కొలతలు కలిగి ఉన్నాడు, కుటుంబ విషయంలో ఎంత కొలతలు కలిగి ఉన్నాడు గుర్తు చేయి. ఒకసారి ఆలోచించు కూర్చొని. నెహెమ్యా ఈ లేఖనం ద్వారా ప్రభు అంటున్నాడు, నిన్ను నీ కుటుంబాన్ని నేను బాగు చేయాలనుకుంటున్నాను, ఆశీర్వదించాలనుకుంటున్నాను. నువ్వు అడగగలవా నెహెమ్యా లాగా, దేవా నా చేతులను బలపరచు, నీ ఎదుట నేను చేతులు ఎత్తడానికి నా చేతులను బలపరచు, ఈ చేతులు క్రియల ద్వారా జరిగిన కీడంతో తొలగించి నన్ను నా చేతులను బలపరచు నువ్వు అడగగలవా? సామెతల గ్రంథంలో అన్నట్లుగా వడలిన చేతులను తడబడుతూ మోకాళ్ళు సరిగా లేని పరిస్థితిని, అయ్యా నా విషయంలో సరిచేయవని నువ్వు అడుగు, ఖచ్చితంగా నా ప్రభు కృపనిస్తాడు. మోకాళ్ళు సరిగేయడం చేత కాకపోతే నా ప్రభు మోకాళ్ళ మీద నిలబెడతాడు. చేతులు ఎత్తడం సరిగా చేత కాకపోతే నా ప్రభు ఆ చేతులను బలపరుస్తాడు, శక్తిని ఇస్తాడు ఆయన. ఈరోజు నా ప్రభు అంటున్నాడు 3 కోణాల్లో, మొట్టమొదటిగా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాను అంటున్నాడు. యెరూషలేము అంటే నీవు నీ కుటుంబానికి సాదృశ్యం. రెండవదిగా సంఘాన్ని బాగు చేయాలనుకుంటున్నాడు ఆయన. పాడైపోయి ఎట్లా పడితే అట్లా చెల్లా చెదురుగా అయిపోయింది పరిస్థితి. ఒక క్రమం లేదు, ఒక క్రమశిక్షణ లేదు, ఒక పద్ధతి లేదు, పాడు లేదు. సంతలాగా మారిపోయింది సార్వత్రిక సంఘంలో కొన్ని సంఘాలు. ఏదో సంతకు వెళుతున్నా వస్తున్నా విచ్చలవిడిగా నేను దేవుని బిడ్డనని గ్రహింపు లేకుండా బ్రతుకుతున్నటువంటి విశ్వాసులు, దేవుని పిల్లలు, దైవ జనులు కూడా ఉన్నారు. మీకు తెలుసా, దైవజనులే మాంత్రిక ప్రయోగాలు పలానా దైవజనులే చేయండి అని చెప్పించి చేపిస్తున్న వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసా, కొంతమంది దైవజనులు కొన్ని సంఘాలను పాడు చేయండి అని పురికొల్పుతున్న వాళ్ళు ఉన్నారు. నీకు క్రమం లేకుండా, క్రమశిక్షణ లేకుండా నీ సంఘస్థులు క్రమం ఉండాలి బల్లగుత్తి ప్రసంగాలు చేస్తే ఉపయోగం ఉంది. మొదటిగా నీవు క్రమంలోకి రావాలి, క్రమశిక్షణలోకి రావాలి. నీకే ప్రార్థనకు ఒక టైం లేదు, నీకే సంఘ క్రమానికి వచ్చేందుకు ఒక టైం లేదు, నీకే వాక్యపు కాంచులో బ్రతకటం అనేది చేత కాదు. ప్రజలకు చెప్పటం అయితే చేస్తావు కానీ, చెప్పటం అయితే జరుగుద్ది కానీ నీ బ్రతుకు ద్వారా దాన్ని చూపించడం చేత కాదు. ఇదే క్రమం లేని బ్రతుకు, భక్తి, సేవ అనేది. అందుకే దైవజనులు చెప్పారు, రక్షణ పొందిన నీవు ఖచ్చితంగా సువార్త చెప్పాలి. ఎందుకో తెలుసా, చెప్పబడుతున్న వాక్యపు కాంతిలో వెలువడుతున్న మాటలకు అనుగుణంగా చెబుతున్నవాడు బతుకుందా లేదని వింటున్నవాడు గమనిస్తాడు, వింటున్నవాడు చూస్తారు. నేను భక్తుడిని, భక్తురాలని, నేను సేవకురాలంటూ నీ పిల్లలను రోడ్లు పడేస్తే మరి లేఖనం నిన్ను ప్రశ్నిస్తుంది. తన ఇంటి వారిని బాగుగా ఏలనేవాడు అసలు సేవకే పనికిరాడను. విశ్వాస త్యాగం చేసిన వాని కంటే, విశ్వాస త్యాగం అంటే గతంలో చెప్పా, యేసు ప్రభు దేవుని మళ్ళీ తిరిగి లోకంలో పోయి వాడు ఇష్టం వచ్చినట్టు బ్రతకటం, విశ్వాసము త్యాగం చేయటం అంటే అంతటి భ్రష్టుడు అంట. తన ఇంటి వారిని బాగుగా ఏలకపోతే, బాగుగా అంటే సంఘము కంటే ఇంకా ఎక్కువగా ఇంటి వారిని క్రమశిక్షణలో పెట్టుకోవాలి. సామెతల గ్రంథం, బాలుడు సరైన తోలో నడవాలి, కావలసిన మార్గం చూపించు. బాలుడిలో పుట్టుకతోనే స్వాభావికంగా మూఢత్వం అనేది వస్తుంది.
ఆ మూఢత్వం విరిగిపోవాలంటే ఏం చేయాలా? కర్ర వాడమన్నాడు దేవుడు. ఇప్పుడు ఒక దెబ్బ కొడితే సావుకుడైనోడు దెబ్బ కొడతాం ఏంటి? ప్రేమ చూపాలి. కానీ ప్రేమలో కూడా లాగిపెట్టి ఒకటి బాధ ఏదో ఉంది. అమ్మ ఎందుకు కొట్టుద్ది పిల్లగాడిని? నానెందుకు కొడతాడు? ప్రేమ లేక పగ పెట్టుకొని. ఉన్న మొండితనం వదలాలంటే 4 బాధాల. చావమని కొట్టొద్దనుంది లేఖనంలో. బుద్ధి వచ్చినట్లుగా ఒక దెబ్బ కొట్టమని ఉంది. అది ఆ పని చేస్తే ఈ మేధావులు కొలతలు వేస్తారు, టేపులు స్కేళ్ళు తీసుకొని. అలా చేయటం ఏంది, ఇలా చేయటం ఏంది? నీకు అలా చేయలేదు కాబట్టి దారి దొప్పి తిరుగుతున్నావు. నిన్ను కూడా 4 బాధ్యత లైన్లో కనపడచ్చు. నీ తల్లిగా తండ్రిగా ఏసై బాధాలు, అప్పుడు లైన్లో పడతావు. ప్రేమ అతి అయితే ఓవర్ అయిందనుకో, కొడుకైనా కూతురైనా మనవడైనా మనవరాలైనా దారి తప్పిపోతారు. ఎంత క్షోభ అనుభవించేలా చేస్తారంటే దావీదే దానికి నిదర్శనం. అబ్షాలోము చాలా మిక్కటగా ప్రేమించాడు దావీదు. కన్న తండ్రిని చంపడానికి కుట్ర బోనితే ఎదురుపడి వాడిని కత్తితో చంపలేక ఈయన దొంగలాగా అడవి పాలై పారిపోయి బ్రతికాడు. అబ్షాలోము అంటే అంత ప్రేమ, అంత అందగాడు. దావీదు తర్వాత అబ్షాలోము మీద రాజుగా అని నిర్ణయించుకున్నటువంటి పరిస్థితులు. అంత అందగాడు. పిల్లల మీద ప్రేమ ఎక్కువైతే చూడు మరి, చంపటానికి ప్రయత్నం చేసి, దీన్నే గారాబం అంటారు. ఓవర్ అయిందనుకో, వాడు నిలువన నాశనం అవడానికి నీ ప్రేమే, నువ్వు చూపించిన ఆ చొరవ, నువ్వు వాళ్ళు ఎంత తప్పులు చేస్తున్నా మౌనంగా అట్నే చూస్తావంటే, మా అమ్మకి ఇష్టమే, ఖండించేవాడికి మాత్రం ఇష్టం లేదు కాబట్టి వాడే శత్రువు ఆ అవతల వ్యక్తులకి. వాడే. ఎందుకంటే ఖండించటం అనేది భౌతికమైన జీవితాల్లో ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు. సంఘంలో కూడా విశ్వాసులు, పరిచారకులు, సంఘ పెద్దలు, సేవకులు సచమీర ఇష్టం లేదు. నేను చెప్పనా, దిద్దుకోవటం, లోబడటం, నేర్చుకోవటం అనే లక్షణాలు ఒక దైవజనుడిలో ఉంటే అవే లక్షణాలు సంఘంలో ఉంటాయి. నీ ఎదుటిన్న సంఘ బిడ్డల్లో ఉంటాయి. నువ్వు షాట్లు వేసి ఏంది కట్ బన్నీలు వేసి వాళ్ళ ముందు తిరుగుతున్నావు అనుకో, మనలో ఒకడే రైడు. ఏదో ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు కొంచెం గౌరవ మర్యాదలు ఇస్తారు. ఆ తర్వాత ఓ పోరే మేము చూసి నిన్ను అని చెప్పి అంటారు. విలువనివ్వరు నీకు, పొరపాటును కూడా జరగదు. నాకు అందుకే బయటకు పోయినప్పుడు కొంతమంది అయ్యా లుంగి అలవాటు ఉందా, లుంగి కట్టుకుని, పొరపాటును కూడా నాకు లేదు అలవాటు అంట. చెమట పడుతున్న ఒక్క తీస్తున్న అంతే పడుకుంటాడు ముందు. నాకు అవకాశం ఉంటే కింద వేయండి మంచం వద్దంట. ఎవరితో కలవకుండా ప్రత్యేకంగా కింద వేయండి అంట. ఎందుకంటే మోకాళ్ళు వేయటం ప్రార్థన చేసుకోండి, నాకు అనువుగా ఉంటుంది అని. నేను క్రియల్లో నా బ్రతుకును అలా చూపించాను కాబట్టి పిడుగురాళ్ళ లోతురన్ సంఘంలో నేను మోకాళ్ళు వేస్తా. టౌన్ మెయిన్ చర్చిలో ఉంటుంది. ఆడొక ఆయన వచ్చి అడుగుతుండు, బ్రదర్ అంత ఒళ్ళు మీద అంత సమయం మోకాళ్ళ మీద ఎలా కూర్చున్నావు, ఎలా నిలబడుతున్నాడు? నా మనసులో అనుకున్నాను, ఒకసారి శపించబడు, అప్పుడు అర్థమైంది ప్రార్థన యొక్క విలువ ఏంటో. శపించబడ్డ బ్రతుకులున్నాయి. ఆ శాపం నుంచి బయటపడటానికి అందుకే నేను ప్రార్థన ప్రార్థన ప్రార్థన, దేవుడు దేవుడు దేవుడు. ఆ శాపం యొక్క తీవ్రత, ఆ పతన స్థితి యొక్క పరిస్థితులు నాకు బాగా అర్థమైంది. కాబట్టి నేను మళ్ళీ ఆ శాపాన్ని పంచిపెట్టే పరిస్థితి నా బ్రతుకులో ఉండకూడదు. నేను మొదటగా దేవుని ఎదురు ప్రార్థన, పాపం చేసి అడ్డదిడ్డంగా బ్రతికే పరిస్థితి భవిష్యత్ ఎరిగిన నీకు బాగా తెలుసు ప్రభు. ఒకవేళ నా బ్రతుకులో ఉంటే ఆ అడుగు వేసి నీకు అవమానం తేకముందే, నా తర్వాత వారికి ఆ శాపాన్ని పంచిపెట్టి పోక మునిపే నన్ను తీసేయి, ఉంచొద్దు ఈ భూమి మీద, చంపేసే. దాక్షిణ్యంగా దేవుని ఎదుట నేను చేసుకున్న తీర్మానం ఇది.
నా వాళ్ళ విషయంలో కూడా అదే అడిగాను నేను. మంచంలో పెట్టాను, నలిపోయిన నీతో సమాధానం పరుచుకొని నిత్యత్వం సంపాదించుకునేలా చెయ్యి. ఎవ్వరూ నిత్య నరకానికి వెళ్ళకూడదయ్యా, సహాయం చేయ ప్రభు అని అడిగా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో నువ్వు దిద్దుకునే అలవాటు, మోకాళ్ళ మీద నిలబడే అలవాటు, దైవజనుడుగా నీకు అలవాటు ఉంటే నువ్వు సంఘానికి చూపించాల మోకాళ్ళ మీద నిలబడ్డట్టు. నువ్వు షో చేస్తా ఉంటే షో చేస్తారు నీ ముందు కూడా. బాధ్యత లేకుండా నువ్వు వచ్చిపోతా ఉంటే బాధ్యత లేకుండా ఉంటుంది సంఘం కూడా. ఈడు డబ్బు మనిషి నీ మీద ముద్ర పడ్డదంటే నిన్ను డబ్బు మనిషిగానే చూస్తారు, భక్తుడిగా సేవకుడిగా చూడరు పొరపాటును కూడా. నాకు తెలిసింది ఈ మధ్య ఓ తల్లి చెప్తా ఉంటే, పలానా దైవజనుడు పలానా వాళ్ళు ఇంటి కాగితాలు పెట్టుకొని 5 లక్షలు అప్పిచ్చాడని. అసలు ఆ అప్యాపారం ఏంది? నువ్వు ఏడున్నావు అప్పుడు? అసలు ఏడున్నావు? మళ్ళీ పోయి వాళ్ళని అడిగితే ఆ పిల్లగాడు ఒకటే అడిగాడు, నా చావుకు మీరే కారణం రాసిపోతాను. అమ్మ ఈడాడు చేస్తాను మనకెందుకు లేనిపోయిందని సైలెంట్గా వచ్చారు. ఆ కాగితాలు ఏడ దగ్గరే ఉన్నాయి, దైవజనుల దగ్గర. చరిత్ర తెలుసు, కాకపోతే ఎందుకులే మౌనంగా దేవుడికి అప్పచెప్పి మెలకుండా చూస్తా ఉన్నా. నువ్వు ఎక్కడున్నావు? సేవకుడిగా, వడ్డీ వ్యాపారం. నిన్ను సేవకుడికి ఎలా గౌరవించాలి, ఎలా గుర్తించాలి? నీ సంఘం నీ మాట ఎట్టుంటుంది? దేవుడేమో పక్కన అది కరెక్ట్ కాదంటే దాన్ని మాత్రం వదిలిపెట్టవు. అదేందో జలుబులాగా తగులుకుంది. మరి కొంతమందికి ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు కొంతమందికి, అయ్యా మేము కూడా వడ్డీకి తీసుకున్నాం మంచోడి దగ్గర, ఇప్పుడు మేము బయటకు వచ్చామంటే ఆ వడ్డీ డబ్బులు గట్టు అంటాడు. వాడి నోరు, వాడి పెళ్ళ నోరు సామాన్యమైంది కాదయ్యా. వాళ్ళు ఎట్నే అనుకుంటున్నారు, సామాన్యమైంది కాదయ్యా. లోకంలో ఉన్న వాళ్ళకంటే దరిద్రంగా ఉన్నాయంట వాళ్ళ పరిస్థితులు. అంత చండాలమైన మాటలు. నీ నోటి మాటే రేపటి దినాన తీర్పులో లెక్క కట్టబడుతుందని మార్కు సువార్తలో దేవుడు యేసయ్య అన్నాడా లేదా? 7వ అధ్యాయం 20-21 వచనాల్లో. మరి నువ్వు ఏడుంటావు? తీర్పులో కాకపోతే యేసయ్య కౌగిట్లో ఉంటావా? అన్నీ తెలుసు. బరి తెగించి మమ్మల్ని అడిగితే ఎంత నోరైన వేసుకొని మాట్లాడతాం, లేదంటే ప్రసంగాలు చేస్తాం, సంఘానికి చెప్పుకో. నీ విలువను పోగొట్టుకుంటావు, నిలువున నీ సంఘాన్ని నువ్వే కూల్చుకుంటావు, ఇంకొకడు ఎవడో చేయడు. దేవాలయాన్ని బాగు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. పాడైపోయి చల్లచెదురై పడిపోయిన ఏలియా చూసినటువంటి యెహోవా బలిపీఠపు రాళ్లను ఏలియా దగ్గరుండి మొత్తం పోగేసుకొని చక్కగా నీట్గా పేర్చి కట్టుకొని దేవుని పాదాలు పట్టుకుంటే బలమైన అభిషేకం దిగి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. నీవు ఎక్కడెక్కడ నువ్వు కదిలిపోయావో, చెదిరిపోయావో, ఆ బలిపీఠపు రాళ్ళు పడిపోయినట్లుగా నీ బ్రతుకులో ఏ లోపాలను బట్టి దేవుని సేవ పాడైపోయిందో కూర్చో. ఏకాంత ప్రార్థనలో కూర్చో. ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని కూర్చో. రాత్రి వేళ దేవుని ఎదుట ఆయన అడుగు. ఖచ్చితంగా వరుసగా చెప్తాడు. నువ్వు ఎక్కడెక్కడ పొరపాటు చేసావు సేవలో అన్నీ చెప్పి అన్నీ నీ చేత ఒప్పింపజేసి ఏలియా బలిపీఠం కట్టినట్లుగా ఆయన వాక్యము చేత నిన్ను సంధించి సరిచేసి బలిపీఠం కట్టిస్తాడు. సంఘ పరిస్థితులన్నీ చక్కబెట్టిస్తాడు. నువ్వు ఇష్టపడితే, నువ్వు లోపడితేనే. లేకపోతే పీకి ఆయన చిత్తానుసారమైన మనసు గల వ్యక్తికి అప్పచెప్పేస్తాడు. ఇది కృపాకాలం కదండి, అట్నే కూర్చో. ఒక్కొక్కడు పోతా ఉంటాడు. నువ్వు నీ పెళ్ళం పిల్లలు కూర్చుందరు గారి సంఘంలో జరిగేది అదే. మూడవదిగా, ఇజ్రాయెల్ దేశం అంటే నీ ఉన్న ప్రాంతం పాడైపోయి విలువలు లేక బ్రతుకుతున్నటువంటి కుటుంబాలను, వ్యక్తులను, సమాజాలను కట్టాలంటే నువ్వు మోకాళ్ళు వేయాలి. నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు చూస్తున్న పక్కన కుటుంబాల్లో కదలికలు మొదలవుతాయి. ఆ కుటుంబాలు కట్టబడుతూ ఉంటాయి. నేనేం చేయాలి? దాచేపల్లి, నిసప్పాలెం ఎక్కడికైనా వెళ్ళి నేనేం చేయాలి? మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను.
ఆ మోకాళ్ళ ప్రార్థన అనుభవాన్ని బట్టి కొంతమంది కుటుంబాల్లో కదలికలు మొదలై మా పరిస్థితి ఏంటి అని అడిగితే వాళ్ళకి దేవుడిని అడిగి చెప్పటం మొదలుపెట్టాను. ప్రభు కృపను బట్టి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఈ దైవజనుడు నా ఇంటికి వచ్చి నన్ను కౌన్సిలింగ్ చేయకపోతే నా జీవితం, నా కుటుంబం ఎప్పుడో పతనమైపోయేది. ఎందుకన్నారు ఆ మాట? దైవజనురాలు ఇచ్చిన సాక్ష్యం. అయ్యా, మీ సాక్ష్యం విన్న తర్వాత నన్ను నేను సరి చేసుకొని దేవుని కొరకు బ్రతకాలి. నేను ఒక తీర్మానంలోకి వచ్చాను, నేను చచ్చిపోను, నేను దేవుని కోసం బ్రతుకుతానని తీర్మానంకి వచ్చి ఎన్ని ఆటుపోట్లు ఎదురవుతున్నా ప్రభు వైపు చూసే, ప్రభు కొరకు బ్రతకటానికి తీర్మానంతో కొనసాగుతా ఉంది దైవజనురాలు. వాస్తవం. భార్యాభర్తలు కౌన్సిలింగ్ ఇచ్చిన వాళ్ళ ముందు నేను చేసింది ఏం లేదు, మోకాళ్ళేసి ప్రార్థన చేయటమే. నేను వెళ్ళిన ప్రతి చోట మోకాళ్ళు వేయటం, ప్రార్థన చేయడం, ఇదే నేను చేసింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుణ్ణి అడుగుతాం. దేవా, నెహెమ్యా అడుగుతున్నాడు, నా చేతులను బలపరచని, నా బ్రతుకు మార్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇంకా సన్బలు టోబియా అంటారు, నీతో మాట్లాడదాం రా పలా షార్ట్ కంటే. నెహెమ్యా అంటున్నాడు, నేను చెయ్యు పని గొప్పది. ఏంటిదంట? ఆయన చేసే పని అంట గొప్పది. నిన్ను నువ్వు కట్టుకోవటమైన గొప్పదే, నీ కుటుంబాన్ని కట్టుకోవటమైన గొప్పదే, నీ సంఘాన్ని సరి చేసుకోవటమైన గొప్పదే, నీ ఉన్న సమాజము, దేశాన్ని బాగుపడాలని ప్రార్థన చేయటము కూడా గొప్పదే. అయితే ఈ గొప్ప పనిని పాడు చేయడానికి తల్లి రూపంలోనో, తండ్రి రూపంలోనో, తోడబుట్టిన వారి రూపంలోనో, కుటుంబంలో పెద్దల రూపంలోనో, సంఘంలో ఉన్న సేవకుల రూపంలో, చుట్టూ ఉన్న నీతో పాటు బలలో చేవేసే వాళ్ళ రూపంలో, ఎవడో కూడా ఎక్కడో ఒకడు ఉంటాడు. చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారి రూపంలోనో వాళ్ళు పొడుస్తూ ఉంటారు. నీ తల్లిదండ్రులను, నీ పిల్లలను పొడుస్తూ ఉంటారు, భర్తను భార్యను పొడుస్తూ ఉంటారు. ఏందమ్మా భక్తి భక్తి అంటే? ఏం పని లేకుండా ఏంది ఇది? ఏం పొడుస్తుంది మరి? ఆ సలహా ఇచ్చాను కొడుకు ఎగిరెగిరి దంతా ఉంటాడు. దాని కుటుంబాన్ని బాగు చేసుకోవడం చేత కాదు, కానీ పక్కన పొడుస్తూ ఉంటుంది వచ్చి. వాళ్ళు అంతే ఉంటారు. నీవు మోకాళ్ళుని ఒక తీర్మానంతో ముందుకు సాగగలిగితే నువ్వు అనాల, నేను చెయ్యు పని గొప్పది. భక్తి అయినా, నన్ను నేను సరి చేసుకోవటమైనా, నేను చెయ్యు పని గొప్పది. నా కుటుంబాన్ని సరి చేసుకోవటమైనా, ఆశీర్వాదకరంగా కుటుంబాన్ని కట్టుకోవటమైనా, నేను చెయ్యు పని గొప్పది. సంఘాన్ని సంస్కరించుకోవటమైనా, అంటే సరి చేసుకోవటమైనా, సంఘము దేవుడు కోరుకున్న కొలతల్లోకి నడిపించటమైనా, నేను చెయ్యు పని గొప్పది. ఇదిగో నా చుట్టూ ఉన్న కుటుంబాలు, వ్యక్తులు, సమాజం, దేశం సరిచేయబడి రక్షించబడాలని ప్రార్థన చేయటం అనేది నేను చెయ్యు పని, ఇది గొప్పది. కాబట్టి దేవా, ఇప్పుడు నా చేతులు బలపరచని ఆయన అడుగుదాం. రండి ప్రార్థన చేద్దాం. ప్రభు మనందరికి కృపనిచ్చునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేద్దాం. దేవుని పాదాలు పట్టుకో. ఇప్పటి వరకు నీకు నచ్చినట్టుగా బ్రతుకున్నావేమో, నువ్వు అనుకున్నట్టు ఒకవేళ చేస్తున్నావు, చెయ్యి. దుర్మార్గంగా ఎంత బ్రతుకుతావో, ఎన్ని పూజలు, మంత్ర ప్రయోగాలు చెయ్యాల నువ్వు. నీ నాశనాన్ని నువ్వే తొందరగా, ఎంత మిడియాలంగా, ఎంత మిడిసి పడుతుంటావో అంత తొందరగా నీ చావు అనేది నీకు దగ్గరకు వస్తుంది. అది ఎంత ఘోరంగా ఉంటుందో చూసేవాళ్ళు, దాని గురించి చెప్పుకునే వాళ్ళ చెవులు గింగురమంటాయి. అంత ఘోరంగా ఉండబోతుంది. నువ్వు చేయాలి. ఫరో కూడా దేవుడే తన హృదయాన్ని కఠినపరిచాడట. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో 17 నుంచి 31 వచనాల్లో ఫరో యొక్క పతనం ఎలా ఉంటుందంటే, దేవుడే అతని హృదయాన్ని కఠినపరిస్తే చెయ్యకూడని కార్యాలు చేస్తానే ఉన్నాడు, చెయ్యనిచ్చాడు దేవుడు. నేను అప్పుడప్పుడు అడిగేవాడిని, నా దేవుడు చెప్పేవాడు ఈ మాట, ఆనాడు అక్కడ చేయలా, వాడు చస్తున్నాడు, చావబోతున్నాడు అన్న ప్రమాదం పంచున్న గ్రహింపు కూడా లేకుండా నేను చేసే తెచ్చి ఎర్ర సముద్రం ముంచి మొత్తాన్ని చంపా. నీ పక్కన నడిచేవాడి పరిస్థితి కూడా అదే. వ్యతిరేకంగా మంత్ర ప్రయోగాలు, విగ్రహారాధన ఏవైనా చేసుకొని
ఆ ఎర్ర సముద్రంలో పడేటప్పుడు వాళ్ళు అన్నారు, వాళ్ళ దేవుడు మనతో పోరాడుచున్నాడు అన్నారు. ఆగలా. అయినా సరే ఎట్టన్నా కానీ ఇజ్రాయెల్ని ఏదో చేయాలని కట్ చేసి ఏడన్నారు. ఇప్పుడు కొంతమందిని దేవుడు అలానే ప్రేరేపిస్తున్నాడు. అంత దుర్మార్గపు చర్యలు చేసేలాగా ప్రేరేపిస్తున్నాడు. మౌనంగా ఉంది. ఎందుకంటే ఆయన చెప్పాడు, ఇది ఎంత ఘోరంగా, ఆనాటి కంటే ఇంకా ఘోరంగా ఉంటుంది వాళ్ళ చావులు, వాళ్ళ పతనాలని నా ప్రభు చెప్పాడు. అందుకే మౌనంగా చూస్తూ ఉంది. పడాల్సినోడి చేతిలో పడ్డారు. ఎవ్వడు నీ కులానికి గృహానికి చెప్పిన దేవుడు దేవత తప్పించలేడు. నువ్వు నమ్ముకున్న చేతబడి శక్తులు, చిల్లంగి బాలమని క్షుద్రపోజులు తప్పించలేవు. వశీకరణ సంబంధించి తప్పించలేవు. సాధువులు కానీ, బంధువులు కానీ, దూరపు మాంత్రికులు కానీ, పిల్లగాడు తరపు, కోడలు, అల్లుడు తరపు, ఎవ్వడు నీకు ఉండొచ్చు తెగ ఆడాడు చెదిరి, ఎవ్వడు ఏం చేయలేడు. పడాల్సిన చేతిలో పడ్డారు. నిన్నెవ్వడు తప్పించలేడు. నువ్వు మాత్రమే తప్పించుకోగలవు. ఇంకెప్పుడు చేయనయ్యా ఈ పని, నన్ను క్షమించని అని అడిగితే ఆ క్షమాపణ కోరుకునేది కూడా యథార్థంగా ఉంటే అప్పుడు ఆయన క్షమిస్తాడు, ఆ ఉగ్రత నుంచి తప్పిస్తాడు. లేదంటే కన్ఫామ్ అగ్రిమెంట్ తెచ్చుకొని నేను స్టాంప్ పేపర్ మీద సంతకం చేసిస్తా. అంత గ్యారంటీ నా ప్రభు నిర్ణయించిన శిక్ష. లేఖనపు కాంచెలో నీతో మాట్లాడిన మాటలను బట్టి ఒక విశ్వాసిగా, ఒక గృహిణిగా, ఒక తల్లిగా, తండ్రిగా, దేవుని పిలుపు కలిగిన వ్యక్తిగా దేవుడు నీతో మాట్లాడుతుంటుంది. నిన్ను కట్టుకోమన్నాడా? నిన్ను నువ్వు కట్టుకోమన్నాడా? లేదా కుటుంబాన్ని కట్టుకోమంటున్నాడా? సరిలేదు అంటున్నాడా? సేవలో, సమాజ విషయంలో దేవుడు అడుగుతూ చెప్పబడిన మాటలను బట్టి, నిన్ను సంధించిన మాటలను బట్టి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. విత్తబడ్డ మాటలు మా హృదయాలు పదిలపరచండి, నీరు కట్టి ఫలింపచేయండి. మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి కృపనివ్వు, కుటుంబాన్ని సరి చేసుకోవడానికి కృపనివ్వు, సంఘాన్ని సరి చేసుకోవడానికి కృపనివ్వు, ఈ సమాజాన్ని, ప్రజల దేశాన్ని పట్టుకోవడానికి కృపనివ్వు. మా చేతులను బలపరచయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఎందుకంటే మేము చేయబోనిన పని గొప్పది ప్రభువా. నీ కృపను బట్టి మాకు ఇచ్చిన పని భక్తి అయినా, కుటుంబం అయినా, అయ్యా కుటుంబం కట్టుకోవటమైనా, భక్తిని కట్టుకోవటమైనా, సంఘాన్ని సెటరేట్ చేసుకోవటమైనా, చుట్టూ ఉన్న సమాజమును, కుటుంబాలను, దేవా దేశాన్నైనా సంపాదించుకునే విషయంలో ప్రార్థన చేసే పనైనా గొప్పది గొప్పది గొప్పదయ్యా. ఆ గొప్ప పని చేయడానికి అపవాది ఎవరినైనా వాడుతాడు. నీవే అడ్డు ఆటంకాలు తొలగించి టోబియా, సన్బలట్ అనే మందను పక్కనగా నెట్టేసి నెహెమ్యాకు 52 రోజుల్లో గొప్ప విజయాన్నిచ్చి యెరూషలేము పట్టణ ప్రాకారాలు కట్టడానికి, దేవాలయం సరిచేయబట్టని కృపనిచ్చి నీవనుకున్న ప్రతిష్ఠిత కార్యక్రమం జరిగించి నీ నామాన్ని మహిమ తెచ్చుకున్నావు. మహిమ ప్రభావాల చేత మందిరాన్ని నింపావు. అంతకంటే గొప్ప కృప మాకు ఈరోజు దయచేయమని, సరిచేయబడుతున్న ప్రతి ఒక్కరికి, తీర్మానంకి వచ్చిన వారికి సరి కృపనివ్వు, కుటుంబాలకు కృపనివ్వు, సంఘాలకు కృపనివ్వు, సభ్య సమాజాలు, దేశానికి, ఈ దేశానికి ఆ కృపనివ్వు. నీ మహిమ ప్రభావాల చేత నింపమని, ఈ కార్యము జరిగించమని ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు. నన్ను మమ్మల్ని చేతులకు 2 తిమోతి 1:12 ప్రకారం నీకు అప్పచెప్పుకుంటున్నాను. వాక్యాన్ని బట్టి ఎంతమంది నీ బిడ్డలు ఒక తీర్మానానికి వచ్చారు. ప్రతి బిడ్డను ఆశీర్వదించి, అంగీకరించి కృపలో వర్ధలో చేయమని బతిమలాడుచు అయ్యా, ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలను ఆశీర్వాదకరంగా జరిగించండి. సంఘ బిడ్డలను ఆశీర్వదించండి. వారి పనుల, ప్రయత్నాలు, అన్ని విషయాలు, ఈ ప్రాంత ప్రజల విషయంలో, సేవ, సంఘ సేవ, పరిచయం, అన్ని విషయాలు ఆశీర్వాదం తెచ్చి కృప కలుగును గాక. అయ్యా ఇదిగో మాకు మా మీద ఇంకెవరికైనా కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడి సమస్త చీకటి శోధనటి ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. బంధించి లయపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. మాకు మా మీద ఇంకెవరికైనా కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడి సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్నాలు, నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో నీ కృపను బట్టి త్వరపెట్టే జరుగును గాక, నెరవేర్చబడును గాక. త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. అన్ని విషయాలు కృపనివ్వమని, నీ కార్యము జరిగించమని. సాయంకాలం జరిగే ఆరాధనలో మీరు చూడండి, కృప చూపు సహాయం చేయండి. వారం అంతట్లో మీరు చూడండి, క్షేమం తెచ్చింది.
మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య నామములోని ప్రార్థించి సమస్తం పొందుకొని మైంపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్నా, ఇక ముందు ఏకీపించబోతున్నా, అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ఈ ప్రాంత ప్రజల రక్షణార్థమై ప్రభు కృపల వర్జుల నిమిత్తమై, అలాగే ఈ ప్రాంతంలో ఉన్న సంఘాలకు, సంఘ బిడ్డలకు, దైవజనుల కుటుంబాలకు, దైవజనులకు, అలాగే ప్రభు ప్రేమించి ఇచ్చిన ఈ పరిచర్య ప్రారంభించబడిన సంఘాలు, సంఘ బిడ్డలకు, సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యాంశం వరకు ఈ వాక్యం విన్న వారికి కూడా సరి చేసుకొని తీర్మానాలకు వచ్చిన వారికి కూడా కృప తోడయుండి నడిపించి కృపలో వర్ధలు చేయునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభుయేసు రక్తమునకే జయం. ప్రభుయేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులకి, విగ్రహ సంస్థ, కుల గృహ దేవతలు, దేవుడు చేయడం ఏ కీడైనా వాటన్నిటికీ వారికి కూడా అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యేసు రక్తమునకి జయము, జయము, జయం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికి తోడై ఉండి, ఆయన మన చేతులను బలపరిచి, ఆయన హస్తం మన పక్షంగా చాపి చేస్తున్న ఆయన గొప్ప కార్యము ఆయనే తోడై ఉండి నెరవేర్చి కృపలో వర్ధల చేయునుగాక, ధన్యులుగా చేయునుగాక, ఆయన కృపకు పాత్రలుగా చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.